పెద్దాసుపత్రి నిర్మాణానికి సుస్థి నత్తనడకన 100 పడకల ఆసుపత్రి నిర్మాణం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 23 కోట్లు మంజూరు. వివరాలకు వెళితే 2011 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేశారు. శాసనసభ్యులు శ్రీ మద్దాల రాజేష్ కుమార్ గారు శంకుస్థాపన చేశారు. తరువాత కేంద్ర మంత్రి వర్యులు కావూరు సాంబశివరావు గారు కూడా శంకుస్థాపన చేశారు. తరువాత వచ్చిన శాసనసభ్యురాలు శ్రీమతి పీతల సుజాత గారు కూడా హడావుడి చేశారు. ఆ తర్వాత శాసనసభ్యులు ఎలిజా గారు కూడా కొంత హడావుడి చేశారు తప్ప ముందుకు సాగలేదు. ఇప్పటికీ 4 శాసనసభ్యులు కేంద్ర మంత్రి వర్యులు హడావుడి చేశారు తప్ప నిర్మాణం పూర్తి చేయలేదు. 14 సంవత్సరాలు అయింది కానీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయలేదు. ఇంకా ఎన్నేళ్లకు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి. వివరాలకు వెళ్తే మెట్టపాంత వాసులకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 15 ఏళ్ల నాటి కళ ఇప్పట్లో నెరవేరేలా లేదు. చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణం చేపట్టిన 100 పడకల ఆసుపత్రి పనులు నత్తనడకన సాగుతుండటమే దీనికి కారణం. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చాక చింతలపూడికి 100 పడకల ఆసుపత్రిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసి 23 కోట్లు నిధులను కేటాయించారు. 2020 నవంబర్ 19న ఆసుపత్రి ప్రధాన భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. 95,000 చదరపు అడుగుల వైశాల్యంలో ఆసుపత్రి భవనాలను నిర్మించడానికి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా చేసిన ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రస్తుతం ముందుకు సాగటం లేదు. 2011లో నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రిని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మంజూరు చేశారు. అప్పట్లో 5.44 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. 2012 సెప్టెంబర్ 30న అప్పటి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం 2013 డిసెంబర్ 17న అప్పటి కేంద్ర మంత్రివర్యులు కావూరు సాంబశివరావు గారు కూడా శంకుస్థాపన చేశారు. అయితే ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. గత టీడీపీ హయాంలో 100 పడకల ఆసుపత్రి విషయాన్ని పక్కన పెట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 23 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించారు. 2024లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ ఆసుపత్రి నిర్మాణం వైపు కన్నెత్తి చూడడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. చింతలపూడిలో ఉన్న 30 పడకల ఆసుపత్రికి లింగపాలెం, కామరకోట, టీ నరసాపురం, చింతలపూడి మండలాల నుంచి కృష్ణా, ఖమ్మం జిల్లాల నుంచి నిత్యం 300 నుంచి 400 మంది రోగులు ఈ ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వస్తుంటారు. కొన్ని సంవత్సరాలుగా వైద్యుల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే వైద్యపరంగా ఈ ప్రాంత అభివృద్ధి సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్విన్ గారిని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారికి విజ్ఞప్తి చేశారు సొంగ రోషన్ కుమార్ గారు. ఇది నేటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియచేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోను కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు మీడియా.